మిత్రులారా నమస్తే, నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి పెన్ షేడ్స్. నాకు ఎందుకు పైన టైటిల్ విషయంలో నాకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదండి. దట్స్ వై నేను అగైన్ ఐ చేంజ్డ్ మై టైటిల్. క్షమించాలి, బట్ అఫ్ కోర్స్ ఇది బాగా సెట్ అయింది అనుకుంటున్నాను. నేను చాలా తర్వాత ఇంకా మార్చాలండి దాదాపు. సో చిత్తలూరి పెన్ షేడ్స్ దట్ ఈస్ మై ఛానల్. సో మరి వారం వారం 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి నేను చేస్తున్నటువంటి హైకు విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ చిత్తలూరి పెన్ షేడ్స్. ఐ వాంట్ యువర్ సపోర్ట్. ఇక గత వారం మనం ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే, అంశం ఏంటంటే వేసవి సెలవులు. దీంట్లో చాలామంది మిత్రులు చాలా అద్భుతంగా స్పందించారు. బట్ దాంట్లో బాగున్నటువంటి హైకులు మాత్రం తీసుకున్నాను. హైకు అంటే ఎప్పుడైనా సరే మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి, విజువలైజేషన్ చేయడానికి. అండ్ వీ షుడ్ నాట్ చెప్పడం కాకుండా దాన్ని దృశ్యమానం చేయాలి. అది హైకు అవుతుందండి, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సరే, నాకు నచ్చిన వాటిలో మొదటగా మీ చిత్తలూరి రాసినటువంటి హైకును పరిచయం చేస్తున్నాను. పిల్లలకు వానెంత ఇష్టమో ఎండ అంతే ఇష్టం, సెలవుల్లో తడిపేస్తుందని. ఐ రిపీట్, పిల్లలకు వానెంత ఇష్టమో ఎండ అంతే ఇష్టం, సెలవుల్లో తడిపేస్తుందని. చిత్తలూరి. మొదటి లైన్లో పిల్లలకు వానెంత ఇష్టమో అన్నప్పుడు, ఎస్, పిల్లలకు వాన అంటే చాలా ఇష్టం కదా, పిల్లలు వానను ఇష్టపడతారు కదా అనే భావన చదువుతున్న పాఠకుడిలో కలుగుతుంది. ఇక రెండవ లైన్లో ఎండ అంతే ఇష్టం అంటాడు. అంటే దేర్ ఈజ్ ఏ కాంట్రాస్ట్ బిట్వీన్ వాన అండ్ ఎండ. అంటే ఈ రెండిట్లో కాంట్రాస్ట్ ఏంటంటే, వానను ఎట్లయితే ఇష్టపడతారో పిల్లలు, ఎండను కూడా అంతే ఇష్టపడతారని చెప్పడం. అసలు పొయిటరీ, అసలు ఆలోచన ఇక్కడ మొదలవుతుంది. వాన అంటే సరదాగా పిల్లలు ఇష్టపడతారు కదా, మరి ఎండ కూడా ఇష్టపడడం ఏంటి? ఎండ అంటే ఎవరికైనా చిరాకేస్తుంది, చెమట వస్తుంది, ఎక్కడ ఒక చోటన మనల్ని ఉండనివ్వదు, ఉక్కపోస్తుంది, సల్టరీగా ఉంటుంది, చాలా కష్టం కదా. బయట ఆడుకోవాలన్నా కానీ పిల్లలకి చాలా ఇబ్బంది కదా. అట్లాంటిది మరి పిల్లలకు ఎండ ఇష్టం ఏంటి అనే ఒక క్యూరియాసిటీ చదువుతున్న పాఠకుల్లో అది స్ప్రౌట్ అవుతుందన్నమాట. అది ఆ క్యూరియాసిటీని హ్యాస్ బీన్ బ్యూటిఫుల్లీ ఎలివేటెడ్ ఇన్ దిస్ 2 లైన్స్ అండి. ఇక మూడవ లైన్లో సెలవుల్లో తడిపేస్తుందని. అసలు రీజన్ ఏంటనేది ఇక్కడ కవి చెప్పాడు. మళ్ళీ మనం ఒకసారి ఆ 3 లైన్లు, మిగతా 2 లైన్లు కూడా రీడ్ చేయాలని చెప్పేసి మనకు అనిపిస్తుంది. పిల్లలకు వానెంత ఇష్టమో ఎండ అంతే ఇష్టం, సెలవుల్లో తడిపేస్తుందని. ఇక్కడ ఉందండి పోయిటరీ. మళ్ళీ ఇంకొక అద్భుతమైనటువంటి కాంట్రాస్ట్ ఏంటంటే, సెలవుల్లో తడిపేయటం. చూసారా, అసలు వాన ఎందుకు ఇష్టం పిల్లలకి అని మళ్ళీ మనం ఆలోచనలో పడతాం. వాన ఎందుకు ఇష్టం అంటే, వాన వస్తున్నప్పుడు పిల్లలు ఆ వానలో తడిచి ఆనందిస్తూ ఉంటారు. వానలో తడవటం అంటే పిల్లలకు చాలా చాలా ఇష్టం. కాబట్టి మరి ఎండ ఎందుకు ఇష్టం? తడవటం అనేటువంటిది పిల్లలకు వానలో చాలా ఇష్టం కనుక ఎండ కూడా ఎందుకు ఇష్టం అనే దాన్ని ఇంకా బ్యూటిఫై చేసి చాలా అద్భుతంగా ఇక్కడ కవి చెప్పడం జరిగింది. సెలవుల్లో తడిపేస్తుందని అంటారు. సెలవుల్లో తడిపేయడం ఏమిటి? వాన తడుపుతుంది, ఎండ కూడా తడుపుతుంది. అంటే వానకున్నటువంటి తడపడం అనేటువంటి లక్షణము ఎండకు కూడా దాన్ని కనెక్ట్ చేసి చెప్పాడు ఇక్కడ కవి. సెలవులు ఇస్తుందని అంటే అక్కడ పోయిటరీ లేదండి. సెలవుల్లో తడిపేస్తుందని అన్నప్పుడు అద్భుతమైన పోయిటరీ ఇక్కడ ఎలివేట్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ ఎవోకేటివ్ క్యారెక్టరిస్టిక్. వన్ హైకు ఈజ్ ఎవోకేటివ్ అన్నప్పుడు చాలా ఎవోకేటివ్గా ఇక్కడ మనకు కనపడుతుంది. ఒక రిజనెన్స్ స్టార్ట్ అవుతుంది మన మైండ్లో, చదువుతున్న పాఠకుళ్ళు వాహ్ అనిపిస్తుంది. సెలవుల్లో తడిపేయటం అనేది చాలా అద్భుతం. ఎండ సెలవుల్లో తడిపేయటం అంటే మనకి ఎండాకాలం, వేసవికాలం సెలవులు వస్తాయి పిల్లలకి. అంటే పిల్లలు సెలవుల్లో తడిసిపోతారు. సెలవుల్లో తడిసిపోవడం అనేది ఇక్కడ కవిత్వం అంటే. అందుకే అది ఒక స్టాండర్డైజ్డ్, ఒక అద్భుతమైన హైకుగా మనం చెప్పుకునే అవకాశం ఉంటుందన్నమాట. దట్ ఈజ్ పోయిటరీ. అంటే ఇమేజరీస్ చెప్తూనే ఎండ, వాన అంటే ఋతువులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూనే సెలవుల్లో తడిపేస్తుందని చెప్పడం గొప్ప పోయిటరీ. అందుకని ఈ హైకు గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిన అవసరం ఇలా వచ్చిందనమాట. ఎనీహౌ, ఐ అప్రిషియేట్ ద పోయిట్ చిత్తలూరి యాజ్ ఎ క్రిటిక్. నేను ఒక క్రిటిక్గా నాలో ఉన్న కవిని చిత్తలూరిని మరి అభినందిస్తున్నాను. చాలా మంచి పోయం. ఎందుకంటే ఎడ్యుకేటింగ్గా ఉంటుందని మాట్లాడుకోవటం మన పని. ఎవరిదైనా సరే మనలో ప్రతి వాళ్ళు ఒక కవి ఉంటాడు, ఒక విమర్శకుడు ఉంటాడు. మనతో మనం విమర్శించుకోవటం కూడా అవసరమే కదా. సెల్ఫ్ రెట్రాస్పెక్షన్ అనేది కూడా చాలా అవసరం. ఎనీహౌ, దట్స్ ఆల్. మీ చిత్తలూరు పోయం. ఇక మరో పోయం
వేసవి సెలవులు బుడ్డోడి తాటికాయల రథయాత్ర ప్రారంభం. వేసవి సెలవులు బుడ్డోడి తాటికాయల రథయాత్ర ప్రారంభం. కంచి రవికుమార్. మొదటి లైన్లో వేసవి సెలవులు అనేటువంటి పదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది ఆటోమేటిక్గా సబ్జెక్ట్లో ఉన్న అంశం తీసుకున్నారు కవి. ఇక రెండవ లైన్లో బుడ్డోడి తాటికాయల అంటాడు. మూడవ లైన్లో రథయాత్ర ప్రారంభం అంటాడు. ఇక్కడ కొట్టాడండి కవి. రథయాత్ర ప్రారంభం. వేసవి మొదలవగానే, ఇక వేసవి సెలవులు రావగానే మనకి పిల్లలందరూ కూడా, ఇది నా అనుభవంలో కూడా, అంటే దిస్ పోయిట్ ట్రాన్స్పోర్టెడ్ మీ ఇన్ టు మై చైల్డ్హుడ్ అండి. నా బాల్యంలోకి లాక్కెళ్ళాడు ఈ పోయం, ఈ కవి ఇక్కడ నన్ను. ఎందుకంటే నా బాల్యానుభవంలో కూడా అది ఉంది. వేసవి కాలం ముంజలు మనకు చాలా ప్రసిద్ధి. తాటి చెట్ల నుంచి వచ్చేటువంటి ముంజలు చాలా ప్రసిద్ధి మనకు. ముంజకాయలు తినటం, ఆ ముంజకాయలను జుర్రేసిన తర్వాత వాటిని బండి చక్రాలుగా మార్చేసుకుని, అంటే మా నాన్నగారు అద్భుతంగా నాకు ఆ అనుభవం, అంత తీయని అనుభవాన్ని మా నాన్నగారు నాకు మిగిల్చారండి. ఐ సెల్యూట్ టు మై ఫాదర్. ఎందుకంటే చెట్టుకి తిప్పుకుని ఆయన నాకు లేత లేత ముంజలు కొట్టి తినిపించేవాడు నా చేత. ఆ ముంజలు తిన్న తర్వాత కొన్ని ముంజలు తీసిస్తే వాటి తింటాము, కొన్ని ఇట్లా కోస్తారు. ఆ ముంజని కోసినప్పుడు మన కళ్ళులాగా 3 కళ్ళు అనుకుంటాం. ఆ కళ్ళల్లో ఇట్లా వేలు పెట్టి ఆ ముంజని, లోపల ఉన్న మృదువైన ముంజని తినడం, దాంట్లో ఉన్న నీళ్లు తాగడం, అది గొప్ప అనుభవం అండి. అది అనుభవిస్తే కానీ తెలియదు. అది తిన్న తర్వాత ఆ ముంజకాయల్ని మళ్ళీ ఇంకొక కానుగ చెట్టుతోటో ఒక కర్ర ఏదో ఒకటి కొట్టించేసేవాడు మా నాన్న. దాన్ని, ఆ కర్రని ఈ ముంజకాయకి ఆ ముంజకాయ గుచ్చేసి ఒక బండిలాగా తయారు చేసుకొని, మళ్ళీ ఒక పొడవైన పంగల కర్ర తీసుకొని దాన్ని ఎలా నడుపుకుంటూ వెళ్ళేవాడు. అది ముంజకాయల బండి. ఈ ముంజకాయల బళ్ళు పల్లెటూరి వాతావరణంలో, తాటి చెట్ల మధ్యలో, తాటి వనంలో తిరిగే వాళ్ళ అనుభవంలో ఉంటుందండి ఇది. అలా బండి తిరుక్కుంటూ వెళ్తే ఇక్కడ కవి ఏమన్నాడంటే, బుడ్డోడి తాటికాయలని, బుడ్డోడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు ఈ ముంజకాయల బండి తిరగటం. కాబట్టి బుడ్డోడి తాటికాయలు అంటారు కవి ఇక్కడ. తర్వాత రథయాత్ర ప్రారంభం అన్నాడు. ఇదండి, దిస్ ఈజ్ అ వండర్ఫుల్ థాట్ అండ్ గ్రేట్ థాట్ విచ్ హ్యాస్ బీన్ జనరేటెడ్ ఫ్రమ్ దిస్ పోయిట్స్ హెడ్ అండి. నిజంగా పోయిట్స్ మైండ్ నుంచి చాలా అద్భుతమైనటువంటి పదం. రథయాత్ర అనడం చాలా గొప్పగా ఉంది. రథయాత్ర ప్రారంభం అనడం చాలా గొప్పగా ఉంది. అంటే ఒక మినిమలిస్ట్ థింగ్స్ నుంచి, ఒక మినిమలిస్టిక్ ఐడియాస్ నుంచి ఒక ఎగ్జాజరేటెడ్ ఐడియా, ఒక వాస్ట్ ఐడియాని కన్వే చేయడం అనేది గొప్ప లక్షణంగా మనం ఐక్యులు చెప్పుకోవచ్చు. కాబట్టి రథయాత్ర ప్రారంభం అనడం చాలా బాగుంది. లవ్ యూ కంచి రవి గారు. వేసవి సెలవులు బుడ్డోడి తాటికాయల రథయాత్ర ప్రారంభం. నిజంగా మీ హైకు ద్వారా మన లోపలికి ఒక రథయాత్రను మీరు పాఠకుడి హృదయంలోకి కూడా నడిపించారండి ఈ హైకు ద్వారా. ఐ రియలీ అప్రిషియేట్ యూ రవికుమార్ గారు. కీప్ ఇట్ అప్. ఇక మరొకటి, వేసవి సెలవులు ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరాయి. ఇది కొంచెం నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. వేసవి సెలవులు ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరాయి. పి పున్నారావు గారు అంటారు. అంటే వేసవి సెలవులు మొదటి లైన్లో మామూలు సాధారణమైనటువంటి వాక్యాన్ని తీసుకొని మనకు ఒక సీజన్ పరిచయం చేయడం జరిగింది. కానీ రెండవ లైన్లో ఏ గూటి పక్షులు, మూడవ లైన్లో ఆ గూటికి చేరాయి. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరాయి అనడం వల్ల గొప్ప ధ్వని. నిజమే కదా. ఎక్కడెక్కడో హాస్టల్కి వెళ్తారు పిల్లలు, ఎక్కడెక్కడో హాస్టల్లో ఉండి, కార్పొరేట్ కాలేజెస్లో, స్కూల్స్లో ఉండే పిల్లలందరూ కూడా సెలవులు ఇవ్వగానే ఒకేసారి పక్షుల్లాగా అక్కడి నుంచి ఎగిరేసి వచ్చి వాళ్ళకి స్వేచ్ఛ లభించిన స్వేచ్ఛారెక్కలు తొడుక్కొని వాళ్ళ ప్రయాణం ఇంటి ముఖంగా వచ్చేస్తుంది. పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు పల్లెటూర్లలో, చిన్న చిన్న టౌన్లో ఉన్న వాళ్ళు టౌన్లలోకి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరాయని కవి ఇక్కడ పక్షుల గురించి మనకు పరిచయం చేసినట్టు ఉన్నప్పటికీ కూడా నిజానికి ఇక్కడ ధ్వని ఏమిటంటే, వేసవి సెలవులు ఇచ్చిన తర్వాత విద్యార్థులందరూ ఎక్కడెక్కడో దూరంగా హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులందరూ కూడా మరి వాళ్ళ ఇళ్లలకు చేరిపోతారు అని చెప్పడం చాలా గొప్పగా ఉందండి. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరాయి అంటే, పోయిట్రీ లైస్ బిహైండ్ ది లైన్స్ అండ్ బిట్వీన్ ది లైన్స్ అంటారు. అంటే చెప్పకనే చెప్పేది, కప్పి చెప్పేది కవిత్వం అంటారు. అట్లా మనకు ఒక స్ఫురణకు రావాలి. అంటే వీ షుడ్, అంటే ద బెస్ట్ పోయిట్రీ, ద జెన్యూన్ అండ్ బెస్ట్ పోయిట్రీ కెన్ కమ్యూనికేట్ బిఫోర్ ఇట్ అండర్స్టూడ్ అని చెప్పేసి మనకు ఎవరండి మన గొప్ప, నాకు ఇదే రావట్లేదు, ఇలియట్ గారు అంటారు అనమాట. ఇలియట్, ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. సో చాలా గొప్పగా టిఎస్ ఇలియట్ చెప్తాడు ఆ మాటలో. అంటే మంచి పోయం అనేది మనకు కమ్యూనికేట్ అవుతుందంట, అర్థం కావడానికి ముందే అది మనకు కమ్యూనికేట్ అవుతుంది. సో ఇక్కడ ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరాయి అనేది కూడా మనకు ఇమ్మీడియట్గా కమ్యూనికేట్ అవుతుంది. సో కమ్యూనికేట్ చేయడం అనేది కూడా ఏ గుడ్ ఆర్ట్ ఆఫ్ పోయం అండ్ గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పోయిటరీ అండి. చాలా బాగుంది పున్నారావు గారు. వేసవి సెలవులు ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరాయి. అద్భుతం అండి. ఐ రియల్లీ అప్రిషియేట్ పున్నారావు గారు. కీప్ ఇట్ అప్. ఇంకా మరో పోయం,
మా పిల్లలకు 9ంటికి సూర్యోదయం, వేసవి సెలవులు. మా పిల్లలకు 9ంటికి సూర్యోదయం, వేసవి సెలవులు. దేవికారాణి రత్నాకర్ గారు. వేసవి సెలవులు అంటే ఇక్కడ ఎలా చెప్పారు కవయిత్రి గారు? మా పిల్లలకు 9ంటికి సూర్యోదయం అన్నారు. అక్కడ ఉందండి పోయిటరీ. మా పిల్లలకు 9ంటికి సూర్యోదయం. ఎప్పుడు వాళ్ళకు సూర్యోదయం ఎప్పుడయ్యేది? సూర్యోదయం ఆటోమేటిక్గా 5:30కో 6కో 6:30కో అవుతుంది. బట్ ఇక్కడ ఏం చెప్పారు కవి, ఏం చెప్తున్నారు కవయిత్రి గారు? కవి సమయం ఏమిటి అంటే మా పిల్లలకు 9ంటికి సూర్యోదయం. ఎందుకు 9ంటికి సూర్యోదయం అంటే సూర్యుడు మా పిల్లలకు అప్పుడు ఉదయిస్తాడు. లోకానికి అంతటికి 6 గంటలకు ఉదయిస్తే మా పిల్లలకు మాత్రం 9ంటికే ఉదయిస్తాడు. అంటే 9ంటికే సూర్యుడు ఉదయించినట్టుగా అప్పుడే వాళ్ళకు తెల్లారినట్టుగా మా పిల్లలు నిద్ర నుంచి మేలుకుంటారు అని చెప్పడం కవి సమయం ఇక్కడ. ఎందుకంటే వేసవి సెలవు. ఇక్కడ మనకి వేసవి సెలవు అనగానే మళ్ళీ మనం రీరీడ్ చేస్తాం ఈ పోయిటరీని మనం, అంతే కదా. మరి సెలవు రోజులు వచ్చినప్పుడు దాదాపు 8:30, 9, 9:30కి లేస్తూ ఉంటారు పిల్లలు. ఎంప్లాయీస్ కూడా అంతే అనుకోండి. సండే ఉందంటే అట్లాగే లేస్తారు కదా. కానీ పిల్లలకు వేసవి సెలవులో మొత్తం ఇక వాళ్ళ దినచర్య మొత్తం మారిపోతుంది. వాళ్ళు నిద్రలేసేటువంటి సమయం, మేలుకునేటువంటి సమయం కంప్లీట్గా మారిపోతుంది వాళ్ళ టైం టేబుల్. దాన్ని పట్టుకుని చాలా అద్భుతమైనటువంటి పోయం చేశారు దేవికారాణి గారు. ఐ రియల్లీ అప్రిషియేట్ మేడం. వండర్ఫుల్ క్యాప్చరింగ్ అంటే ఆఫ్ ద మూమెంట్ అనమాట. ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయడం అనేది మనకు కావాలండి. అది వన్ ఆఫ్ ది మేజర్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హైకు పోయం అండి. ఆ మూమెంట్ని బాగా క్యాప్చర్ చేయగలిగారు. వండర్ఫుల్ అండి. ఇక నెక్స్ట్, వేసవి సెలవులు ఇక గొంగళ్ళు సీతాకోకలవుతాయి. ఐ రిపీట్, వేసవి సెలవులు ఇక గొంగళ్ళు సీతాకోకలవుతాయి. జూటూరి షరీఫ్ గారు కూడా చాలా అద్భుతంగా పోయమ్స్ రాస్తున్నారండి. బట్ ఎనీహౌ రీఫైన్మెంట్ అనేది చాలా అవసరం. రాస్తూ ఉంటే ఇంకా అద్భుతమైనటువంటి పోయిటరీ మనకు వస్తుందనడానికి ఇదే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. షరీఫ్ గారిని నేను రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నాను. షరీఫ్ గారిలో ఆ స్కిల్, ఆ టాలెంట్ చాలా బాగుంది. డెఫినెట్గా ఆయన నుంచి ఒక మంచి హైకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ విల్ బి యాజ్ ఐఎమ్ వెయిటింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ అట్ లాస్ట్ ఐ కుడ్ గెట్ ఏ బ్యూటిఫుల్ పోయం ఫ్రమ్ యూ సార్. కీప్ ఇట్ అప్ షరీఫ్ గారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ సార్. కాబట్టి మనం రాస్తూనే పోతూ ఉండాలి. నిరాశ చెందొద్దండి. సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్లో జడ్జిమెంట్ అనేది సబ్జెక్టివ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక గొంగళ్ళు సీతాకోకలు అవుతాయి. చాలా గొప్ప మాట వాడారండి. వేసవి సెలవులు ఇక గొంగళ్ళు సీతాకోకలు అవుతాయి. అంటే గొంగళి పురుగు దశలో ఉండి కకూన్ లాగా ఎక్కడో ఒక దగ్గర స్వేచ్ఛ లేని ప్రపంచంలో ముడుచుకున్నటువంటి పిల్లలు రంగురంగుల సీతాకోక చిలుకలై ప్రకృతిలోకి అలా అలా హాయిగా రెక్కలు చాచి ఎగురుతున్నటువంటి దృశ్యం కనబడిందండి నాకు మీ హైకు చదివినప్పుడు. అంటే కకూను దశ నుంచి, గొంగళి దశ నుంచి సీతాకోక దశలోకి మారటం అనేది గొప్ప స్వేచ్ఛకు ప్రతీక. ఆ దశ జీవితంలో అంటే ఇవాళ మన అజమాయిషీల మధ్య, అరుపుల మధ్య, క్రమశిక్షణ పేరుతోటి రకరకాల నిర్బంధాల మధ్య పిల్లలు స్వేచ్ఛ లేని ప్రపంచాన్ని గడుపుతారు. ఎక్కడ? బళ్ళో. దాదాపు గొంగళ్ళలానే ఉంటారు. కకూన్లో గొంగళి ఎట్లయితే ముడుచుకుని ఉంటుందో అట్లా ఉంటారు పిల్లలు అని చెప్పేసి బహుశా కవి సమయం కావచ్చు. వాళ్ళు సీతాకోకలు అవుతాయి అని చెప్తాడు. గొంగళ్ళు వేసవి సెలవులు రాగానే సీతాకోకలు అవుతాయంట. అంటే బళ్ళకు సెలవు అవగానే పిల్లల స్వేచ్ఛ వస్తుంది. బడి ఉండదు కదా, ప్రపంచం అంతా వాళ్ళది. రెక్కలు కట్టుకొని తూనీగళ్ళలాగా, సీతాకోకల చిరకల్లాగా, పక్షుల్లాగా హాయిగా ఎగురిపోతూ ఉంటారు. కాబట్టి గొంగళ్ళు సీతాకోక చిలుకలు అవుతాయనే కంపారిజన్, బ్యూటిఫుల్ కంపారిజన్ విచ్ ఈస్ డైరెక్ట్లీ జక్స్టాపోజ్డ్ విత్ వేసవి సెలవులు అండి. అక్కడ కొట్టేశారు మీరు పోయం. 100 మార్కులు కొట్టేశారు సార్. బ్యూటిఫుల్ పోయం ఫ్రమ్ యువర్ సైడ్, మీ నుంచి, ఫ్రమ్ యువర్ పెన్. బ్యూటిఫుల్ పోయం అండి ఇది. ఐ రియలీ లైక్ ఇట్. జూటూరి షరీఫ్ గారు, ఐ రియలీ అప్రిషియేట్ యూ సార్. కీప్ ఇట్ అప్. ఇక మరో పోయం, ఇల్లు పందిరిగా రూపాంతరం చెందింది. వేసవి సెలవులు. ఇల్లు పందిరిగా రూపాంతరం చెందింది. వేసవి సెలవులు. అరవింద్ గారు. ఇల్లు పందిరిగా రూపాంతరం చెందింది. ఇల్లు పందిరిగా రూపాంతరం చెందడం ఏంటి? ఇల్లు పందిరిగా మారిపోయింది ఏమిటి? వేసవి సెలవులు వచ్చాయి. వేసవి సెలవులు వస్తే ఇల్లు పందిరిగా మారడం ఏమిటండి అని తొందరగా అందదు ఎవరికైనా. కానీ ఒక అద్భుతమైనటువంటి సామెత ఉంది మనకు తెలుగులో. ఆ సామెత వెంటనే మనకు గుర్తొస్తే వాహ్ ఎంత బాగా చెప్పాడండి కవి అనిపిస్తుంది మనకి. ఇల్లు పీకి పందిరేయటం. పిల్లలు నానా అల్లరి చేసి, రభస చేసి, గొడవ చేసి అది ఇది చేస్తూ ఉంటే ఏమంటాం మనం? ఏంట్రా బాబు ఈ గొడవ, ఏంట్రా ఈ అల్లరి, ఇల్లు పీకి పందిరేస్తున్నారండి పిల్లలు అంటారు. ఇక్కడ కవి ఆ ఇడియమును, ఆ జాతీయాన్ని, ఆ ఫ్రేజ్ని పట్టుకున్నారండి. ఇల్లు పందిరిగా రూపాంతరం చెందింది అంటారు. ఇల్లు కాస్త పందిరి అయిపోయింది అంటే అర్థం ఏంటి? ఇక్కడ వేసవి సెలవులు దానికి కారణం. అంటే వేసవి సెలవుల్లో ఇల్లు పందిరి ఎందుకు అవుతుంది? వేసవి సెలవుల్లో బడిలో ఉండాల్సిన పిల్లలందరూ కూడా మరి ఎక్కడికి వస్తారు? ఇంటికి వస్తారు. ఇక నానా అల్లరి,
బళ్ళోది ఇంటి దగ్గర మొత్తం కలిపి అల్లరి చేస్తారు పిల్లలు. ఆ అల్లరి కాస్త ఇల్లు పీకి పందిరేస్తారు. పాపం అమ్మకు ఇబ్బంది, నాన్నకు ఇబ్బంది, ఇంట్లో ఉన్న అందరికీ ఇబ్బంది. పాపం వల్ల అల్లరిని కాచుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది అని చెప్పడం ఇక్కడ కవి యొక్క ఉద్దేశం. కానీ పిల్లల అల్లరి కూడా చాలా అందంగానే ఉంటుందండి. పిల్లలు అల్లరి చేయాల్సిందే కదా. కానీ ఆ సామెతను, ఆ ఐడియాని, ఆ జాతీయాన్ని ఇల్లు పీకి పందిరేయడం అనేదాన్ని చాలా అద్భుతంగా పట్టుకొని మంచి పోయంగా రూపాంతరం చెందించారు అరవింద్ గారు. బ్యూటిఫుల్ పోయిట్ అరవింద్ గారు. ఇల్లు పందిరిగా రూపాంతరం చెందింది వేసవి సెలవు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ అరవింద్ గారు. బ్యూటిఫుల్ అండి. మీరు కూడా బాగా రాస్తున్నారు. కీప్ ఇట్ అప్ సార్. సో దిస్ ఈజ్ వాట్ పోయిటరీ అనాలిసిస్ ఫర్ దిస్ వీక్. ఇట్లా చాలా మంచి పోయమ్స్ రాశారు. మిగతా మిత్రులు కూడా రాస్తున్నారు. దయచేసి 3 పోయమ్స్ రాయాలండి. ఒకేసారి పెట్టాలండి గ్రూపులో. విజువలైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. బియాండ్ ది లైన్స్, బిట్వీన్ ది లైన్స్ పోయిటరీ ఉండేలాగా చూడండి. ఒక మంచి ఎవకేటివ్గా ఉండాలి, ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి, ఇంటర్ప్రిటేషన్స్కి స్పేస్ ఉండాలి, పాఠకుడికి తనకు తాను పూరించుకునే అవకాశాన్ని ఇవ్వాలి మీరు. అట్లాంటి పోయిటరీ, అట్లాంటి హైకులు సృష్టించడానికి ప్రయత్నం చేయండి. ఐ విల్ బి ఆల్వేస్ సపోర్టింగ్ యూ సార్. ఎట్ ది సేమ్ టైమ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సపోర్ట్ మీ మై ఛానల్ చిత్తలూరి పెన్ షేడ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిత్తలూరి పెన్ షేడ్స్. లవ్ యూ ఆల్. మీ చిత్తలూరి.